తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ విభ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉంటుందో గురుగారు కాస్త తెలియజేస్తారా? ఏప్రిల్ నెలలో 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గమనించాల్సినటువంటిది, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు, చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేవు, కారణం ఏంటి అని చెప్పి. ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండూ ప్రధానమే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం ముందుకు వెళదాం. ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, జన్మ లగ్నం అని ఉంటుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు తెలవవు. కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి. అయితే నామనక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటిది, ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి, ఏం చూస్తున్నారు? కుంభరాశి చూస్తున్నారు, కాదు, తులారాశి చూసుకోవాలి. ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి. జన్మ లగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి. ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కొంతమందికి, ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేషలగ్నము, ఈ మేషలగ్నము ఒక వ్యక్తికి ఉంటుందనుకుందాం. అదే మేషలగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి, మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. లగ్నము తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి. అంటే ఒకరిది మేషలగ్నం అయి ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు బేరీజు వేసుకోవాలి. లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే 40% వరకు మ్యాచ్ అవుతాయి. లగ్నం నుంచి చూసుకుంటే 60 to 70% వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతాయనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో రవి మరియు వృషభంలో గురువు, కర్కాటకంలో కుజువు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధ, శుక్ర, శని, రాహు గ్రహాలు. కాబట్టి చాతుర్గ్రహ కూటమి 30వ తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశి లేదా ద్వాదశ లగ్నాలలో భాగంగా కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు పాటించక తప్పదు. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా నిద్రాభంగము అంటే సరైనటువంటి సమయానికి నిద్ర లేకపోవడము, తద్వారా అనారోగ్యానికి గురి చేసే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగము, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు నష్టపోయే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తతో మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించండి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి మాత్రము కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వెళ్ళకండి. వ్యాపార విస్తరణకి అలాగే కొత్త వ్యాపారాలు చేపట్టడానికి ఏమాత్రం అనుకూలము కాదు. నిరుద్యోగస్తులు బాగా కష్టపడాల్సిందే. మీరు ఊహించినంతగా ఉద్యోగం అంత తేలిగ్గా లభించదనే విషయాన్ని గమనించుకోవాలి.
గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి, కానీ గ్రహరాజు అనుకూలంగా లేని కారణం చేత సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. మిగతా గ్రహాల ప్రభావము ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు. కాబట్టి మొదటికే మోసం అన్నట్టుగా చేసేటువంటి ప్రతి పనులలో క్లారిటీతో మీరు ముందడుగు వేస్తే మిగతా గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. ఒక జిగ్జాగ్ లాగానో లేకపోతే ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి మీరు పొందుతారు. కాబట్టి నిర్ణయం తీసుకునే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు, లేకపోతే దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం గోచరమవుతుంది. జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఆఖరి వారములో ఈ యొక్క దాంపత్య సమస్యలు పెరుగుతాయి, కావున జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను అనుకూలంగా ఉండేటువంటి సమయం. దైవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులు విదేశీ యానానికి సంబంధించి చేసే ప్రయత్నాలు, కోరుకున్నటువంటి కళాశాలలో మీకు సీట్ లభించడం అనేటువంటి జరుగుతుంది. వివాహపరంగా చేసేటువంటి ప్రయత్నాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడాను దైవానుగ్రహం వల్ల సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకందరికీ కూడాను అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యకరమైనటువంటి జీవితంలో ఉంటారు, కానీ ప్రయత్నాలు మాత్రము విఫలమవుతూ ఉంటుంటాయి. కాబట్టి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ముఖ్యంగా ఉద్యోగం మాత్రం బాధ్యతలు, ఏ బాధ్యత నిర్వహిస్తారో ఆ బాధ్యతలు మీకు ముందుగా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. చాతుగ్రహ కూటమి ప్రభావము అలాగే గురుగ్రహ ప్రభావం మీ మీద ఉండడం చేత మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో అపజయాల గురించి విచారించకుండా మొండితనంతో మీరు ముందడుగు వేస్తే మిగతా గ్రహాల ప్రభావం వలన విజయం సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి నిరాశ తప్పదు. వాళ్ళకి బదిలీలు ఉంటాయి, కానీ ప్రమోషన్లతో కూడుకున్న బదిలీలు ఉండవు. కాబట్టి ఆ విషయంలో నిరాశ తప్పదు. ముఖ్యంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తతో ఉండాలి, లేకపోతే లేనిపోని సమస్యలు చికాకుల్లో మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మీరు చేయని పనికి మీరు బాధ్యత వహించి తత్ఫలితంగా దాని బాధల రూపంలో మీరు పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పాటించండి. ఎవరిని కూడా మీరు నమ్మకండి. ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జాగ్రత్త పాటించాల్సిందే అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. ఏ వ్యక్తికైనా దైవానుగ్రహం తప్పదు. ఎందుకంటే దైవానుగ్రహం ఉంటేనే అన్ని విషయాల్లో విజయం మీ ముందు ఉంటుంది. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం ఈ విశ్వావసునామ సంవత్సరం పాటు మీకు దైవానుగ్రహం ఉండాలి. మీ యొక్క సంకల్పం నెరవేరాలి. మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీ క్షేత్రములో సర్వదోష నివారణ పూజలు, హోమాలు, సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటివి ప్రారంభించడం జరుగుతుంది. కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర అవకాశం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనే నా తాపత్రయం. కాబట్టి ఇటువంటి కార్యక్రమం మీకోసమే చేయించడం జరుగుతుందని గమనించగలరు. ఇక ఆలస్యం చేయకుండా 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి లేదా కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 16, 17, 18 తారీఖుల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. మీ యొక్క అవసరాలకి తగ్గట్టుగా ఖర్చులకి తగ్గట్టుగా ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. సోదర సోదరీమణుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. 19, 20, 21, 22 ఈ తేదీలలో వాహన మరమ్మతులకి, వాహన ఖర్చులకి ఎక్కువగా ఖర్చులు పెడతారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వృధా ఖర్చులు, వృధా కాలయాపన ఈ 4 రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి. ఇక 23, 24, 25, 26 తారీఖుల్లో ప్రధానంగా రాని బాకీలు వసూలు అవ్వడము, డబ్బులు చేతికి అందడము, అన్ని అవసరాలు తీరడము ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. 27, 28 మాత్రం కన్యా రాశి వారికి చాలా అత్యంత కీలకమైనటువంటి సమయము. ఇది ప్రధానముగా
ఈ 2 రోజుల్లో మీరు నష్టాన్ని చవి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడము, వ్యాపారంలో అత్యంత జాగ్రత్తగా ఉండడము అనేటువంటిది 27, 28 తారీఖులో కన్యా లగ్నం లేదా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తీసుకోవాలి. 29, 30 తారీఖుల్లో చికాకుతో కూడుకున్నటువంటి జీవన విధానము, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు, విభేదాలు పెరుగుతాయి. కాబట్టి అంత ఆనందదాయకంగా ఉండదు. అయినప్పటికీ కూడాను గురుబలం ఉన్నటువంటి కారణం చేత మంచి విజయాన్ని పొందుతారు. అలాగే ప్రధానంగా ఇతరుల వల్ల కొంత లాభపడే అవకాశం కూడా గోచరమవుతుంది. గురుగారు, మరి కన్యా రాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుందండి? ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించాలి. అన్నిటికంటే మీకు గౌరవ మర్యాదలకి లోటు ఏమీ ఉండదు, కానీ మీ చేత ఎక్కువగా పని చేయించుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి మొహమాటానికి పోకండి. మీరు వాస్తవ జీవితంలో ఉండండి. మీకు ఏది అనిపించినా అది వాస్తవం అనిపించినప్పుడు దాన్ని మీరు మొహమాటం లేకుండా చెప్పేయండి. కానీ మొహమాటానికి పోతే అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు విజయం లభిస్తుంది. మీ పేరు మీద స్థిరాస్తులు నెలకొల్పుకునే అవకాశం గోచరమవుతుంది. అన్ని విధాలుగా ఇతరుల సహాయ సహకారాలతో ఈ యొక్క కన్యా లగ్నం లేదా కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందడం ద్వారా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఇంకా బాగుంటుందంటారు? ఈ యొక్క కన్యా లగ్నము లేదా కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా గణపతి ప్రార్థన ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం త్రిసంధ్యలలో గనక చేసుకుంటే చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా అవకాశం ఉంటే కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర విశ్వావసునామ సంవత్సరం 12 మాసాల పాటు మీ యొక్క సంకల్పం, దోషాలు తొలగిపోవడం కోసం సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.